కరప్షన్కు క్రోనిజానికి పెంచినటువంటి ఒక పరిగమాల స్కీమ్. అందుకే సుప్రీంకోర్టు కొట్టేసింది. రైట్ సార్. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కెనడాను అమెరికాలో కలిపేయండి, 51వ రాష్ట్రంగా చేయండి, గవర్నర్గా జస్టిన్ ట్రూడోను మీరే ఉండండి అని చాలాసార్లు వెటకారంగా మాట్లాడిన పరిస్థితి కదా సార్. సో జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. సో నాయకత్వ ఎంపిక జరగగానే వైదొలుగుతా అంటూ ప్రకటించిన పరిస్థితి. సో ట్రూడో రాజీనామా గల కారణాలు ఏంటి సార్? ట్రంప్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ప్రతిదాన్ని లింక్ చేయకూడదండి. ట్రంప్ అన్నందుకు ట్రూడో రాజీనామా చేస్తాడు, ఆయన్ని ట్రంప్ అన్నందుకు ట్రూడో రాజీనామా ఎందుకు చేస్తాడు? అంటే దిగుమతుల మీద సుంకాలు ఇండియా మీద కూడా ఉన్నారు. మోడీ రాజీనామా చేశాడా? ఇండియా కూడా మీద కూడా పెడతా అన్నాడు కదా, ఇంకెక్కువ పెడతా అన్నాడు కెనడా కన్నా. ఇప్పుడు కెనడా కన్నా ఎక్కువ సుంకాలు భారతదేశం మీద వేస్తా అన్నాడు. మోడీ రాజీనామా చేశాడా? చైనా పైన సుంకాలు విధించాడు. జింపింగ్ రాజీనామా చేశాడా? బ్రెజిల్ పైన సుంకాలు విధించాడు. మరి బ్రెజిల్ ప్రెసిడెంట్ రాజీనామా చేశాడా? మనము అంత సూపర్ఫిషియల్గా లింక్ చేసి మాట్లాడకూడదండి. ఇప్పుడు మోడీ కూడా రాజీనామా చేయాలి కదా, మన పైన కూడా సుంకాలు పెట్టాడు కదా. అందువల్ల ట్రంప్ సుంకాలు పెడితే ప్రభుత్వాలు మారుతాయా అని, ఆమె సుంకాలు పెడితే దాన్ని ఎదుర్కొంటారు తప్ప సుంకాలు విధిస్తే ప్రభుత్వాలు మారుతాయి అనే కంక్లూజన్ చాలా ఆశ్చర్యకరమైంది. ట్రంప్ బెదిరింపుల వల్ల ట్రూడో రాజీనామా చేస్తాడా? సో ట్రంప్ బెదిరింపుల వల్ల ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు రాజీనామా చేశాడు? సుంకాలు ఇవాళ కొత్తగా వచ్చాయా? ట్రంప్ 2016-20లో కూడా పెట్టాడు కదా సుంకాలు. మరి అప్పుడు ట్రూడో ఎందుకు అయ్యాడు ప్రైమ్ మినిస్టర్? అందువల్ల ఒకదానికి మనం ఎప్పుడు లింకులు చేయకూడదు. ట్రూడో రాజీనామాకు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన పాపులారిటీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. ఆయన గెలిచినప్పుడు 63% ఆఫ్ ద పీపుల్ లిబరల్ పార్టీ పట్ల, ట్రూడో నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ అయితే 30% పడిపోయిందని, నిన్న మళ్ళీ ఒక ఒపీనియన్ పోల్ చూసాను, 16% పడిపోయిందని. అందువల్ల నెక్స్ట్ అక్టోబర్ లోపల ఎన్నికలు ఉన్నాయి. ఈ అక్టోబర్ లోపల ఈ ఇయర్లోనే కెనడాలో ఎన్నికలు ఉన్నాయి. సో ట్రూడో నాయకత్వంలో గనక ఎన్నికలకు పోతే లిబరల్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. ఇది ట్రూడో కూడా నిన్న వెళ్ళిపోతూ వీడ్కోలు సందేశంలో కూడా చెప్పాడు. సో అది ఆయన కూడా క్లారిటీతో చెప్పాడు. అందువల్లనే ఇటీవల 24 మంది లిబరల్ పార్టీ వాళ్ళు 150 ఎంపీస్ ఉన్నారనుకుంటాను, 24 లిబరల్ పార్టీ ఎంపీస్ క్లియర్గా ట్రూడోకు అప్పీల్ చేశారు, నీవు ప్రైమ్ మినిస్టర్గా వైదొలగాలి, నీ నాయకత్వంలో ఎన్నికలకు పోతే ఓడిపోతాము అని. సో అందువల్ల చరిత్రలో కెనడా పొలిటికల్ హిస్టరీలో ఏ ప్రైమ్ మినిస్టరు, ఏ అధికార పార్టీ, ఏ ప్రభుత్వము ఇంతటి స్థాయిలో వ్యతిరేకతను అనుభవించడం లేదు. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పర్సనల్ స్కాండల్స్ నుంచి మొదలుకొని ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ వరకు. అంటే భారతదేశంతో ఘర్షణ పెట్టుకున్నందుకే ట్రూడో పరిస్థితి ఈ రకంగా వచ్చింది, ట్రంప్ సుంకాలు విధించడం వల్లనే ఈ రకంగా వచ్చింది, ట్రంప్ గవర్నర్ ట్రూడో అని అనడం వల్లనే వచ్చింది. ఇవన్నీ సూపర్ఫిషియల్ కంక్లూషన్స్. భారతదేశంతో పెట్టుకోకపోయినా ట్రూడో గతి ఇంతే అయ్యేది. సో వాస్తవంగా ట్రూడో పాపులారిటీ పడిపోతుంది కనుకనే తన పాపులారిటీ నిలబెట్టుకోవడానికి కెనడాలో ఉన్న సిక్ ఓటర్లను అపీల్ చేయడానికి, అది 1% ఉన్నా మంచిదే, అపీల్ చేయడానికి ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇచ్చాడు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ద అదర్ వే రౌండ్. అంటే భారతదేశంతో ఘర్షణ పడినందుకే ట్రూడో ఏదో వెళ్ళిపోతున్నట్లు, మోడీతో పెట్టుకుంటే ఎవడైనా ఇంతే గతి అన్నట్టు ఉంటుంది అది. సో అందువల్ల మనతో ఘర్షణ వల్ల ట్రూడో పోడు, భారతదేశంతో ఘర్షణ వల్లనో ట్రంప్ వల్లనో ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేస్తాడు? కెనడాలో ట్రూడో పాపులారిటీ రేటింగ్స్ బాగా దెబ్బతింటున్న సమయంలో తనకున్న సపోర్ట్ బేస్ని ఎంతో కొంత కల్పించుకోవడానికి ఖలిస్తాన్ వాదులకు అనుకూలంగా ట్రూడో వ్యవహరించాడు. సో అందువల్ల బేసిక్ పాయింట్ ఇది పర్సనల్ స్కాండల్స్ నుంచి మొదలుకొని లగ్జరీ రిసార్ట్లలో ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి తన ఫ్రెండ్కి సంబంధించిన లగ్జరీ రిసార్ట్లో గడిపాడు నుంచి మొదలుకొని అనేక రకాలైనటువంటి వివాదాలు, వ్యక్తిగత వివాదాలతో చుట్టుకున్నాడు. ఎకానమీ భారీగా ఇబ్బందులు ఉంది. బడ్జెట్ డెఫిసిట్ చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. బడ్జెట్ డెఫిసిట్ తీవ్రమైన స్థాయికి వెళ్ళినా ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఉచితాలు ఇచ్చే పని చేసినప్పుడు సొంత పార్టీ, సొంత కూటమి నుంచే వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేశాడు, హౌసింగ్ మినిస్టర్ రాజీనామా చేసి రాజకీయాల నుంచే విరమించుకుంటున్నాడు. మిత్రపక్షాలు ఆఖరికి మీకు
లిబరల్ పార్టీకి అండగా ఉన్న ఖలిస్తాన్ వాదుల నాయకత్వంలో ఉన్న పార్టీ కూడా ట్రూడోకు మద్దతు ఉపసంహరించుకుంది. అందువల్ల కూటమిలో ఉన్న మిత్రపక్షాలు దూరం అవుతున్నాయి, సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది, వ్యక్తిగత స్కాండల్స్లో ఇరుక్కున్నాడు, పాపులారిటీ రేటింగ్స్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయాయి, ఎకానమీ చాలా బడ్జెట్ డెఫిసిట్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఈ అంటే పొలిటికల్ ఎకనామిక్ క్రైసిస్ అన్ని చుట్టుముట్టే వరకు ఇక ఈయన నాయకత్వంలో కనుక ఎన్నికలకు పోతే ఓడిపోవడం తథ్యమని ఎప్పుడైతే అధికార లిబరల్ పార్టీకి అర్థమైందో పార్టీ నుంచి ప్రెషర్ మొదలైంది, మిత్రపక్షాల నుంచి ప్రెషర్లు మొదలైంది కనుక ఆయన లిబరల్ పార్టీ నాయకత్వాన్ని రాజీనామా చేశాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో